అందరికీ నమస్తేనుల్లా వెల్కమ్ టు సాఫ్ సిదా ముచ్చట. ఎట్లున్నారు అందరూ? మంచిగున్నారా అనోల్లా? నేనైతే మస్తుగున్నానోల్లా. ఇవాళ కూడా మీకోసం మంచి మంచి వార్తలు పట్టుకొని వచ్చిన. పేరుకు పటేలు గాని పాలేరోడు కూడా కానడు అన్నట్టు ఉన్నది సీఎం రేవంత్ సార్ పరిస్థితి అని చాలా మందికి అనుమానాలు వస్తున్నాయట. ఎందుకట? సారీ సీఎం అయినా సార్కు తెలియకుండా చాలా పనులు అవుతున్నాయట. ముఖ్యంగా మొన్న ఆంధ్ర మాజీ సీఎం జగనన్న ఇంటి ముంగట షెడ్డులు ఊలగొట్టే ముచ్చటంతా సీఎం సార్కు తెలియకుండానే జరిగిందని చెప్తుర్రు. నిజమేనంటారా? ఇనేటోడుంటే విమానం గద్దెత్తుకపోయిందని చెప్పుట్లా కాంగ్రెస్ వాళ్ళని మించినోళ్ళు లేరంటుండే ఏందో అనుకుంటుండే కానీ ఇప్పుడు అర్థమవుతుంది అని అంటున్నారు ఈ సంగతి తెలిసినోళ్ళు. మొన్న శనివారం నాడు జగనన్న ఇంటి ముంగట షెడ్డులను కూలగొట్టిర్రు జిహెచ్ఎంసీ వాళ్ళు. అయితే జగనన్న ఇంటి దగ్గరనే ఉన్న ఒక మంత్రి జిహెచ్ఎంసీ వాళ్ళకు చెప్పి ఆ పని చేయించిండు అని అంటున్నారు. మంత్రి గారి ఆర్డర్ తోటే జిహెచ్ఎంసీ వాళ్ళు జగనన్న ఇంటి మీదకు జేసీబీలతో పోయిండ్రని అంటుండ్రు. అయితే సీఎంకు తెలియకుండా మాజీ సీఎం ఇంటి మీదకి జేసీబీలను తోలుతారా? ఇంత నిర్లక్ష్యం అని రేవంత్ సార్ గుస్సా అయిందట. ఆ పని చేసిన ఆఫీసర్ ఎవరో ఆయన మీద చర్యలు తీసుకోవాలని ఆర్డర్ వేస్తేనే ఆమ్రపాలి మేడం ఖైరతాబాద్ జిహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ను ట్రాన్స్ఫర్ చేసింది అని అంటున్నారు. మరి అందులో నిజమేంతో తెలియదు కానీ జగనన్న ఇంటి దగ్గరనే ఇల్లున్నది ఒకటి మంత్రి కోమటిరెడ్డి వెంకన్న సార్ది, ఇంకోటి మంత్రి తుమ్మల సార్ది. వెంకటరెడ్డి సార్కు జగనన్నతోటి మంచిగానే ఉన్నది. వైఎస్కు దగ్గర మనుషులు కాబట్టి ఆయన ఆ పని చేసే అవకాశమే లేదు. ఇంకో మంత్రి ఎవరంటే తుమ్మల సార్ ఉన్నాడు. తుమ్మల సారు టీడీపీ గెలిచినాక సంబురాలకు కూడా ఖమ్మంలో ఉన్న తెలుగుదేశం ఆఫీసులకు పోయిండు. ఎలక్షన్ల ప్రచారంలా టీడీపీలను ఎంటేసుకొని తిరిగిండు. అగో గాయననే ఆ కసిని ఇట్లా తీర్చుకుండు అని చెవులు కొరుక్కుంటున్నారట లోటస్ పాండ్ దిక్కు. అయితే కేబినెట్లో మంత్రులే సీఎంకి ఏంది చెప్పేదని ఎవ్వరి కాళ్ళు కానకుండా పనిచేస్తుర్రు అంటే సీఎం రేవంత్ సార్కి ఎవరి మీద పట్టి లేదు, ఎవ్వరు ఇల్విస్తలేరని ముచ్చటతోటి అందరు అనుమానాలు పటాపంచలేని అని గుసగుసలు పెట్టుకుంటుర్రట పాలిటిక్స్ తెలిసినోళ్ళు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే డిసెంబర్ 9 తారీఖు నాడు రైతుల లోన్లు మాపైతాయి, మీరు లోన్లు తీసుకొచ్చుకోండి, కట్టే జిమ్మేదారి నాది అని ఓట్లకు ముందు రేవంత్ సారు మా గొప్పగా చెప్పుకుండు. కానీ గవర్నమెంట్ వచ్చి 6 నెలల పొద్దాయే రుణమాఫీకి దిక్కులేదు. ఏమన్నంటే ఓట్లు పెట్టి అప్పులోడు చెప్పినట్టు ఆ నెల ఈ నెల అని డేట్లు పెడుతుండు. ఇప్పుడు ఆ పైసలు కూడా వెళ్ళేటట్టులు ఇవ్వని అసలు రుణమాఫీ ఎగ్గొట్టేటందుకు ఇంకేందో ప్లాన్లు వేస్తాడట. ముచ్చడి చెప్పే పటేలు బిచ్చం పెట్టడంటే గిదే మరి. కాంగ్రెస్ ప్రభుత్వం అట్లా రాగానే రైతులందరికీ 2 లక్షల రుణమాఫీ ఇట్లా చేసి పడేస్తామని రేవంత్ సార్ రెచ్చిపోయి చెప్పిండు. ఓడెక్కినాక ఓడమల్లన్న ఒడ్డెక్కినాక బోడమల్లన్న అన్నట్టు లోన్ల మాఫీ ఎప్పుడు సార్ అంటే కొండగట్ట అంజన మీద ఒట్టు, నరసన్న మీద ఒట్టు, ఫిబ్రవరిలో చేస్తా, మార్చిలో చేస్తా, మళ్ళీ ఆగస్టులో చేస్తా అని బొంకుడు పెట్టిండు. ఇప్పుడు ఆగస్టులో లోన్ల మాఫీ చేసేందుకు కూడా గల్లపెట్టెల గవ్వల్లేవ్వని చెప్పి తొంపులు పెట్టి లోన్ల మాఫీ కొందరికే చేయాలని ఇకమతు చేస్తుర్రట. ఎట్లనంటే రేషన్ కార్డు ఉన్నోళ్ళకే రుణమాఫీ చేయాలి, తెల్ల రేషన్ కార్డు లేనోళ్లకు రుణమాఫీ రాదని చెప్తే మస్తు పైసలు మిగులుతాయని ఆలోచన చేస్తుర్రట. అసలుకైతే రాష్ట్రంలో చాలా మందికి రేషన్ కార్డులు లేవు, పట్టాల పేరు మీద ఉన్న కార్డులు అయితే లేవు. అందులో ఎక్కువ మంది 5 ఎకరాల లోపల ఉన్నోళ్ళే ఉంటారు. అసొంటోళ్ళకు కూడా రుణమాఫీ చేయకుంటే మరి ఎవరి కోసం సర్కార్ పనిచేస్తున్నది అని అప్పుడే గరమైతున్నారు రైతన్నలు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి సాయం అందుతున్న వాళ్ళనే రుణమాఫీకి అర్హులను చేస్తే 35 లక్షల మందికి మీదనే లోన్ల మాఫీ కాకుండా నష్టపోతారు. అయితే 2018 రైతు బంధు అందిన అర్హుల జాబితాలోని చిన్న రైతులకు పీఎం కిసాన్ సాయం అందుతుంది. రూల్స్ పేరు చెప్పి వాళ్ళ దాంట్లో కొందరికి పీఎం కిసాన్ సాయాన్ని కేంద్రం ఎగేసింది. మన సర్కార్ లెక్క ప్రకారం మార్టిగేజ్, గోల్డ్ లోన్ సహా అన్ని తీర్ల వ్యవసాయ రుణాలు మాఫీ చేయాలనంటే 45,000 కోట్లు అవుతాయని అంచనా వేసిండ్రు. అన్నిగానే పైసలు ఆగస్టులో పెళ్ళయి కాబట్టి రూల్స్ పేరు చెప్పి ఈ తీర్ల సగం మందికి ఎగ్గొడితే మంచిగుంటుందని సర్కారు ఆలోచన చేస్తుందట. మరి నిజంగా గిట్లా ఈ రూల్ పేరు చెప్పి లోన్లు ఎగబెడితే సర్కారు తన గోతి తానే తీసుకున్నట్టు అవుతుంది అని అంటున్నారట రైతన్నలు. కన్నతల్లి దగ్గర బిడ్డ ఉంటే ఎంత సురక్షితంగా ఉంటుందో కేసీఆర్ ఏలుబడిలా తెలంగాణ ఉంటే అంత జాగ్రత్తగా ఉంటుంది. ఆగమైతిమా తెలంగాణ కాట కలుస్తుంది అని ఓట్లకు ముందు ఎన్ని చెప్పినా చాలా మంది చెవిన పెట్టలేదు. ఇగో ఇయ్యల్లా కేసీఆర్ అనే మనిషి చేతిలో తెలంగాణ లేకుంటే ఏమైతుందో అందరికీ అనుభవం అయితేనే ఉన్నది. మోసపోతే గోసపడతాం, మన జుట్టు మందికిస్తే మన కాళ్ళ కిందికే
నీళ్ళు వస్తాయని కేసీఆర్ సార్ ఓట్లప్పుడు ఎంత మొత్తుకుండు ఏం కథ. అయినా మార్పు కావాలని నినాదం నమ్మిండ్రు జనాలు. అగో ఆనాడు కేసీఆర్ సార్ అట్లా చెప్పిందే ఇవాళ నిజమైతున్నది. కేసీఆర్ సార్ ఏలుబడి ఉన్న 10 ఏళ్ల సింగరేణిని ప్రైవేట్ చేసేందుకు కేంద్రం చెయ్యని కుట్ర లేదు. ఎప్పటికప్పుడు వాటిని దిప్పుకొట్టి రెక్కల కింద కోడి పిల్లలను కోడి కాపాడుకున్నట్టు సింగరేణిని కాపాడుకున్నాడు కేసీఆర్ సారు. కానీ ఇవాళ తెలంగాణ ప్రయోజనాలే వట్టనోళ్ళు పాలకులయ్యిర్రు. వాళ్లకు తెలంగాణ ఎట్లయితే ఉన్నది. కిషన్ రెడ్డి సారు కేంద్రంలో బొగ్గు గనుల మంత్రి అవుడాల్సం. తెలంగాణలో సింగరేణి కిందున్న బొగ్గు గనులను అర్రాసు వాడాలని రూల్ పాస్ చేసిండ్రు కేంద్రమోళ్ళు. పోయిన 9 ఏళ్లల్లా ఒక్క బొగ్గు బ్లాక్ను కూడా వేలమెయ్యనీయలేదు కేసీఆర్ సారు. మన గనులు ప్రైవేటుల చేతికి పోవద్దని సందు పెట్టనీయలేదు. కానీ ఇప్పుడు అడ్డం చెప్పేటందుకు కేసీఆర్ లేడు. తెలంగాణ నాశనమైతే మాకేంది, మాకొచ్చేది మాకొస్తే చాలనుకునేటోళ్ళే ఏళ్తున్నారు. దీంతో సింగరేణిని ప్రైవేటైజేషన్ చేసేందుకు తొలి అడుగైతే వడ్డట్టే అని కార్మికులు మండిపడుతుండ్రు. అదాని అసంటోళ్లకు మేలు చేసేందుకే కేంద్రం ప్రైవేటుగా బొగ్గు గనులు అర్రాసు వాడాలని ఈ తీర్ల కుట్రలు చేస్తుందని అంటున్నారు. ఇదే జరిగితే తెలంగాణలో ఎడారిగా మారే విధ్వంసాన్ని జల్దిగానే చూడబోతున్నామని అంటున్నారు తెలంగాణ సోయున్నోళ్ళు. ఎక్కడేం పని లేదు ఎక్కిరి మొగుడా అనుట్లా దునియా నెంబరేక శ్రీమంతుడు ఎలన్ మస్క్ ముందుగాళ్ళు ఉంటాడు. మన ఓట్ల మిషన్లు ఉన్నాయి కదా, గదే ఈవీఎం మిషన్లు. అగో వాటిని బంద్ చెయ్యాలి అని బాంబు వెలిచిండు. ఎందుకు ఏం కథ అన్నది చూడుండ్రు పారి. ఇప్పటికే మన దేశంలో ఈవీఎంల మీద చాలా మందికి చాలా డౌట్లు ఉన్నాయి. చాలా పార్టీలు ఓడిపోయినప్పుడల్లా ఈవీఎంల మీద డౌట్లు ఉన్నాయి. మాకు గిన్నోట్లు వచ్చుడేంది, మాకు చాలా పెద్ద ఓటు బ్యాంక్ ఉంది, మేము ఓడిపోయినామంటే నమ్మశక్యంగా లేదు, ఈవీఎంలను హ్యాక్ చేసి మాకు వడ్డ ఓట్లను ఆళ్ళ దిక్కు మలుపుకుంటాని చాలా మంది తిట్టిపోస్తుంటారు. అయితే ఎన్నికల కమిషన్ వాటిని కొట్టిపడేస్తుంటుంది. దమ్ముంటే హ్యాక్ చేసి చూపిట్టురని సవాల్ చేస్తుంటుంది. పలానా కాడ పలానా లీడర్ ఈవీఎంల ఓట్లను మార్చుకుండు, హ్యాక్ చేసిందని సోషల్ మీడియాలో వార్తలు వస్తుంటాయి. కానీ అవి నిజమన్నట్టు ఆధారాలు ఏం లేవు. కాకుంటే ఇప్పుడు ఎలన్ మస్క్ అన్న మాటలతోటి మందికి ఏడాలేని అనుమానాలు వస్తున్నాయి. ఈవీఎంలను హ్యాక్ చేయొచ్చు, మనుషులు కానీ రోబోలు కానీ వాటిని హ్యాక్ చేసే అవకాశం ఉన్నది కాబట్టి వాటిని వాడొద్దు అన్నట్టు ట్వీట్ వేసిండు. ఇక అది చూసి మన ఎలక్షన్ కమిషన్ వాళ్ళు మండిపడ్డరు. మీకు దమ్ముంటే ఇండియాకు వచ్చి హ్యాక్ చేసి చూపెట్టు అని సవాల్ ఇసిరిండ్రు. హ్యాకింగ్ ఆస్కారమే లేదంటారు. కానీ రోబోలు మనుషులు హ్యాక్ చేయొచ్చని మస్క్ అన్న అంటున్నాడు. అయితే మరి ఆయన కండ్ల మంటతనానికి అన్నడా కావాలని అన్నడా నిజంగానే అట్లా చేయొచ్చా అన్న దాని మీద మస్తు రచ్చ నడుస్తున్నది. ఇగో ఇవాళ ఇలాంటి సాఫ్సీదా ముచ్చట్లు ఎట్లున్నాయి, మస్తుగున్నాయిలే. మళ్ళీ ఇష్టప్పుడు గిసంటి వార్తలే పట్టుకొని వస్తుంది మీరేక. అంతవరకు మీరు చూస్తూనే ఉండాలి మీ మిర్రర్ టీవీ శనార్థి.